బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్లో హవాలా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కారును 15 కిలోమీటర్లు చేజ్ చేసి బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. కారు డిక్కీలో, టైర్లలో, సీట్లలో డబ్బు కట్టలు దాచింది ముఠా. కారును మొత్తం ఓపెన్ చేయించి డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పైసలు వచ్చినాయి. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దాదాపుగా ఆ డబ్బు తరలించే కారును 15 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 4 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సీట్ల కింద, తర్వాత డిక్కీలో, ఇంకా కారులో ఉన్నటువంటి అనేక ప్లేసెస్లో డబ్బు కట్టల్ని సీజ్ చేశారు పోలీసులు, స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలి వెళ్తోంది, ఈ సమయానికి ఏమన్నా అప్డేట్స్ తెలిసాయా? అంటే క్రెటా కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కి సంబంధించిన కారుగా గుర్తించడం జరిగింది. ఆ కారులోనే డబ్బులు తీసుకెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం దాదాపు 4 కోట్లకు పైగా డబ్బులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న దానికి సంబంధించి సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. హవాలా మనీగా గుర్తించడం జరిగింది. హవాలా ఎక్స్చేంజ్ లో డబ్బులు తీసుకెళ్లి ఇవ్వడానికి వెళ్తున్నారా, లేదంటే ఏదైనా కంపెనీకి సంబంధించి డబ్బులా, లేదంటే రాజకీయ పార్టీకి సంబంధించిన డబ్బులు అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు వీరు గతంలో కూడా హవాలా కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఎవరు రన్ చేస్తున్నారు దీనికి సంబంధించి అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిని కూడా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లోనే విచారిస్తున్నారు. విచారణ అనంతరం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ 4 కోట్ల డబ్బులకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీళ్ళు డెస్టినేషన్ ఎక్కడికి పెట్టుకున్నారు, ఎక్కడ పికప్ చేసుకొని ఎటువైపు వెళ్తున్నారు అనే దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా పోలీసులు ప్రస్తుతం సేకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోనే ఉంచి నిందితులను విచారిస్తున్నారు. అసలు ఈ డబ్బులు ఎవరికి సంబంధించినవి, ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మొత్తం 4,05,00,000 రూపాయల డబ్బులని సీజ్ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ అంతా కూడా ఏదైతే బోయిన్పల్లి రూట్ మీదుగా వెళ్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు కారులో ఇద్దరే ఉన్నారా? హవాలా ముఠాలోని సభ్యులు ఇద్దరే ఉన్నారా? ఇంకెవరన్నా పారిపోయినట్టుగా తెలుస్తుందా? ఆ ఇద్దరికి కూడా గతంలో క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్తున్నారు. సో వాటికి సంబంధించినటువంటి అంటే ప్రస్తుతం ఇద్దరినే అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తేనే వీరు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించిన వివరాలు వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తామని చెప్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి సమాచారాన్ని మాత్రం ఇవ్వడం లేదు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కోట్ల హవాలా డబ్బుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హవాలా డబ్బును తరలించినటువంటి కారును కూడా సీజ్ చేశారు. సో దీంతో అంటే ఎవరు ఆ డబ్బును సమకూర్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, సో దీని వెనకాల ఎవరున్నారు దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. సుమారు 4 కోట్ల పైచీలకు డబ్బుని, హవాలా డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.